కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంటే గిదే కావచ్చు. తోటోళ్ళకి చెప్పేది ఒక తీరుగా ఉన్నది. ఆయన కాడికి వచ్చే కాడికి పాటనే పాడినట్టున్నది పోర్రి. అడ్డగోలిగా పైసా ఖర్చు చేయొద్దు, రూపాయి కాపాయం చేయాలి. అసలుకే అప్పులల్లో ఉన్నామని తెల్లారి లేస్తే మైకుల ముంగట మాట్లాడి ఆయన మాత్రం లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒక్క పూట తిండికి గన్ని పైసలా? అసలు ఎన్ని పైసలో తెలుసా? నేను చెప్పుడెందుకు, గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన షేయి పార్టీ రాష్ట్ర ప్రజలకు రామ సక్కదనాల పాలన అందిస్తున్నదనుకో రాదుర్రి. ఒక్క రూపాయి సుతం అడ్డగోలిగా ఖర్చు పెట్టకుండా రూపాయి కాపాయం చేస్తున్నారు. దేనికన్నా పైసలు అవసరం ఉంటే లెక్కలు పత్రాలు అన్ని సై చూసుకొని పైసలు ఇస్తున్నారు. అధికారులకు సుత ఇప్పటికే గట్టిగా చెప్పిర్రట, అడ్డగోలిగా పైసలు ఖర్చు పెడితే మంచిగుండదు, పొదుపు పాటించాలే, పైసా ఖర్చులా అదుపు ఉండాలి అని. అయితే ఎట్లెట్లా అయిందో ఏమైందో గాని రేవంతన్ సారు ఎములాడకు పోయి ఆడ ప్రజాపాలన విజయోత్సవ సభ పెట్టిండు కదా, గా ఖర్చు మాత్రం అడ్డగోలిగా అయిందటనుల్లా. సారు ఎములాడబోయిన ఒక్కనాటికే రాష్ట్ర ఖజానాకెళ్ళి మస్తు పైసలు ఖర్చయినాయట. రేవంతన్ సారు తినే ఒక్క ప్లేటు బువ్వకే 32,000 ఖర్చు పెట్టిరట. మొత్తం 100 మందికి కలిపి 32 లక్షలు ఖాళీ బువ్వ ఖర్చులకే అయిందట. ఓయబ్బనే, ఒక్క పూట బువ్వకే 32,000 అంటే ఆ బువ్వల ఏమేముంటాయో. ఇంతకు సారు తినే బువ్వ వాళ్ళు వీళ్ళు కాదు వండింది, తాజ్ కృష్ణ హోటలోళ్ళు. ఎములాడలా సారు తినేటందుకు హోటల్లే దొరకనట్టున్నది. లేకపోతే అంతపాటి వంటగాళ్ళు అక్కడి దిక్కు లేరేమో. పట్నంలోకెళ్ళి ఎములాడకు సారుకు సర్ది పంపిర్రు. అప్పట్లా రేవంతన్ సారోల బడే భాయ్ ప్రధాని మోదీ సారు సుతం ఢిల్లీకెళ్ళి ఎములాడ రాజన్న దర్శనానికి వచ్చిండు కదా. సారు ఢిల్లీకెళ్ళే తెచ్చుకున్నాడో లేక ఇక్కడ దగ్గర పట్ల దొరికిన బువ్వనే తిన్నాడో బయటనైతే పడలే గాని గింత ఖర్చయితే కాకపోయి ఉండొచ్చు అంటున్నారు జనాలు. అవుగాని రేవంతన్ సారు పట్నంలా తాజ్ కృష్ణ హోటల్లోకెళ్ళి 32,000 పెట్టి తెప్పించుకున్న బువ్వ ఎములాడకు వచ్చే వరకల్లా సల్లగా కాలేదా, లేక ఆడికి వచ్చినాక మళ్ళా ఉడుకు పెట్టించుకున్నారా అని జనాలు అడుగుతున్నారు. ఒక్కనాడు సారు ఎములాడకు పోయినందుకే మొత్తం ₹1,70 లక్షలు ఖర్చయినాయట. గా పైసలన్నీ కట్టమని తాజ్ కృష్ణ హోటలోళ్ళు ఎములాడ రాజన్న గుడి ఆఫీసర్లకు బిల్లు కాయిదాలు పంపిరట. బిల్లు చూసిన ఆఫీసర్లు ఓయమ్మనే ఇంతగానం బిల్ అయిందా, గా పైసలన్నీ మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలే అని తెల్ల ముఖం వేసిరట. ఈ పంచాది చక్కగా కలెక్టర్ సార్ టేబుల్ మీదకి ఎక్కుడుతోటి ముచ్చట బయటపడ్డది. అయినా రేవంతన్ సారు తినే ఒక్క పూట భోజనానికే 32,000 అంటే అందులో ఏమేముండొచ్చును? సల్ల మిరపకాయలు, కారం లేని మిర్చి బజ్జీలు, గట్టి గడ్డ పెరుగు, ఆడకట్టంత వాసనొచ్చే నెయ్యి, పిర్స కొట్టేటంత గట్టిగా ఉండే ముద్దపప్పు ఉండొచ్చునా? ఇక తిననీకే ప్లేట్లు బంగారి, గిలాసలు ఎండి, చెంచెలు ఇత్తడి ఉండొచ్చునేమో అని అనుకుంటున్నారు జనాలు.